హాయ్ నా గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ మెయిన్ డే అయితే వచ్చేసింది. ఈ రోజే మనకి అవార్డ్ షో అయితే ఉందన్నమాట. మొన్నటిదాకా మనకి ఎక్కడ జరుగుతుందో తెలియదు కదా, సో అక్కడే జరుగుతుందంట. అడెవడో ఎక్కి క్లీన్ చేస్తున్నాడు బ్రో వెన్యూని, వైట్ కలర్ దాన్ని పెయింట్ వేస్తున్నాడు యాక్చువల్లీ. అక్కడే మన అవార్డ్ షో అయితే జరగబోతుంది. సో మనం ఇప్పుడైతే రెడీ అయ్యి ఒక డ్రై రన్ కంట వెళ్తాము. దానికంటే ముందు ఇప్పుడే లేచాను, కొద్దిగా ఫేస్ వాష్ చేసుకుని బ్రష్ చేసుకుని నౌ వీఆర్ గోయింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత డ్రై రన్కి అయితే వెళ్దాం. చలో నౌ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ 9th floor టు గ్రౌండ్ ఫ్లోర్ ఫర్ బ్రేక్ఫాస్ట్. చూద్దాం. మనతో పాటు రాకేష్ అన్న అండ్ అట్టు చూడు మధుకనం బ్రో అయితే ఉన్నాడు. కావాలని తెలుసు బ్రో. అండ్ లిఫ్ట్ మీద అసలు మర్చేయలేదు అనుకున్నా, బట్ లోపల నుంచి మామ నేను అసలు రికార్డ్ చేయడం మర్చిపోయా. బట్ మేమంతా ఫస్ట్ ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాం. మధు బ్రో అయితే నాకు నచ్చని ఫ్రూట్ తెచ్చుకున్నాడు. నేను జస్ట్ పైనాపిల్ అండ్ గోవా తెచ్చుకున్నా. రాకేష్ బ్రో అప్పుడే అవగొట్టేసాడు, జస్ట్ బనానా ఒకటి మిగిలింది ఆయన దాంట్లో. సో ఇంకా కాఫీ అయితే చెప్పు. కాఫీ అయితే వచ్చింది కానీ చాలా చేదుగా ఉంది. యాజ్ యూజువల్ మనం 2 ప్యాకెట్లు చింపామా, ఒక చెంచా వేసి కలిపామా తాగుతాం. బట్ నాకు ఈ కాఫీ నచ్చదు. ఇంట్లో కాఫీ ఏదేదో పెడతారు లేడు, అదే ఇష్టం. బట్ స్టిల్ కాఫీ అయితే కావాలి. మధు బ్రోకి 2 ప్యాకెట్లు సరిపోలేదంట. ఇప్పుడు 3వ ప్యాకెట్ కలుపుతున్నాడు ఈయన. సో నేనే బెటర్ షుగర్ సింటేక్లో మధు బ్రో కన్నా. బస్ రాయరామ్ ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చింది రా. అండ్ దీని తర్వాత మనం వెళ్ళి మళ్ళీ ఒకసారి ఇంకో రౌండ్కి వెళ్ళి టిఫిన్ ఏంటో చూసుకొని వద్దాం. ఇప్పుడు ఫ్రూట్స్ తిన్నాం కదా. అండ్ నేను దోశ ఆర్డర్ ఇచ్చాను. సో దోశ ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు, బట్ దోశ కూడా లెటెస్ట్ సీ. ఇక్కడ నేనైతే ఇడ్లీ అండ్ ఆలూ రోటీ తీసుకున్నా. పదండి వెళ్ళిపోదామా బ్యాక్ టు ఇదా. చలో మామ. జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చే గ్యాప్లో మన దోశ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఈ దోశని తినాలా ఫస్ట్, అది తినాలా అనే ఘర్షణలో అయితే ఉన్నాను అనమాట. బట్ చలో ఫస్ట్ దోశ సుప్రమసీ. నౌ ఈస్ టైమ్ ఫర్ ఆలూ పరాటా అండ్ ఇడ్లీ. ఆలూ పరాటా కూడా బాగుంది బ్రో. ఆలూ పరాటా మాత్రం సరిగ్గా ఉంది. మొత్తం ఈ ఆలూ కర్రీతో కానీ వెల్లుల్లిపై పిక్కలు ఉంది కదా, మధు బ్రో ఓన్లీ ఆలూ లవర్ అంట. సో ఆలూ తింటే నాకు కూడా వాటరింగ్ అవుతుంది. నా ఫేవరెట్ కూర ఏదైనా ఉందంటే అది పొటాటో ఫ్రై. నేను పొటాటో ఫ్రై తింటా. మా మమ్మీ ఎప్పుడు చేసినా ఒక్క మెతుకు కూడా వదిలేను కదా, అందుకే ఇక్కడ కూడా ఆలు. బట్ ఇడ్లీ ఇంకా తినలా. ఇడ్లీ తిందాం. ఎక్కడ బాగుంటుంది రూపం. నార్మల్గానే ఉంది మన ఇడ్లీ. హోమ్ ఇడ్లీ ఫీల్ వచ్చింది. హోటల్లో హోమ్ ఇడ్లీ ఫీల్ ఈజ్ సుప్రీం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెక్షన్. రాకేష్ బ్రో డోనట్ మీరు వేసుకోండి, ఇద్దరం హాఫ్ ఆఫ్ చేసుకుందాం. రాకేష్ అన్న బాధ్యతతో అన్నీ సగం కట్ చేస్తున్నాడు. నేను కూడా బాధ్యతతో కట్ చేయాలి. ఇప్పుడు ఇదేమో ఇది నాకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది మీకు, ఇది నాకు. అంతేనా? ఇంకా ఉన్న ఐటమ్స్ మిస్ అయినాయా? చలో 5 రకాలు ట్రై చేస్తున్నాం అన్న. లెట్స్ గో అన్న. మేమైతే అన్నీ సేల్ చేసాం మ్యాక్సిమం. రాకేష్ అన్న అన్నీ వదిలేశాడు మ్యాక్సిమం. ఈయన పంకిన్ సీడ్స్ అని తెచ్చాడు కానీ బ్రో, ఈ కనీసం ఈ పంకిన్ సీడ్స్ అన్న న్యాయం చేయి బ్రో. ఆ సన్ఫ్లవర్ సీడ్స్ కన్నా న్యాయం చేయి బ్రో. సో అయితే దిస్ ఈజ్ బ్రేక్ఫాస్ట్ ఫర్ టుడే. ఇప్పుడు ఇంకా వెళ్ళి కాస్త ప్యాంట్ మార్చుకొని షర్ట్ మార్చుకొని డ్రై రన్కి వెళ్ళిపోతాం. ఆ తర్వాత వచ్చాక ఐ విల్ వేర్ ప్రాపర్ షూట్ అండ్ మెయిన్ ఈవెంట్ ఈరోజే పదండి. ఇప్పుడైతే మనం కిందకైతే వచ్చాం లాబీలో. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు మీట్ స్నైపర్ ఆఫ్ ద ఇయర్ పహాड़ी भाई. गुड मॉर्निंग, कैसे हो? एंड स्पीच प्रिपेयर हो गया? दिखाओ स्क्रिप्ट दिखाओ. जो समझ में आएगा उधर ही बोलूंगा, मैंने सोचा. ఓకే. నో ప్రిపరేషన్ గైస్. స్నైపర్ ఆఫ్ ద ఇయర్ ఐ డోంట్ నో నాకు ఏ అవార్డు వచ్చిందో నాకు తెలీదు. సో నేను కూడా ఏమి ప్రిపేర్ కాలేదు. సో పహాड़ी भाई किसमें नॉमिनेट हुआ? IGL ऑफ द ईयर, स्नाइपर ईयर, कम्युनिटी एंगेजमेंट भी हो. ठीक है. नेक्स्ट और एक पता नहीं है मोस्ट एंटरटेनिंग क्रिएटर हो गया. नाई కూడా 4 అన్న. స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్, మోస్ట్ ఎంటర్టైనింగ్ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ రీజనల్ కంటెంట్ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్. సో అదనమాట పరిస్థితి. సో మనతో పాటు మధు బ్రో కూడా ఉన్నాడు, రీజనల్ కంటెంట్ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్. సో మధు బ్రో కూడా నాకు తెలిసి స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నాడు. సో నో బండి అయితే వచ్చింది, వెళ్దాం. మిగతా వాళ్ళు ఎవరూ రాలేదు. ఐఎమ్ ఆన్ టైం 10:29 స్నైపర్ ఆఫ్ ది ఇయర్. సో చలో ఆన్ టైం.
పంచువల్ మున్న చూసి నేర్చుకోండి బ్రో. టైం అంటే మున్న అంటే టైం. ఓకే టైం ఉండదు. అండ్ ఏక్ బార్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను బోలో. నేను నిన్ను ప్రేమిస్తున్నా. థ్యాంక్ యూ మై లవ్. బతావ్. థ్యాంక్ యూ ఐ లవ్. चलो देख लो वाड़ी को. हो गया गाइस. अभी लॉगिन ఐ లవ్ యూ. సో ఐ లవ్ యూ కూడా చెప్పించాం. ఇంకో అన్న డైమండ్ కింగ్ వచ్చాడు. చాలా బాగున్నా లోకేష్. నువ్వు ఎట్లా ఉన్నావు? నాకైతే నచ్చింది. నువ్వు ఈ రోజు వచ్చావా? ఓకే ఈ రోజే వచ్చాడు. దుబాయ్ ఎలా ఉంది? ఏది ఒకసారి ఐ లవ్ యూ అని చెప్పు తెలుగులో. నేను నిన్ను అబ్బా ఏం కష్టపడుతున్నా. చలో గాయస్ లోకేష్ డైమండ్ కింగ్ వచ్చాడు, కలిశాను. నీ బండి నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతా వేసుకొని. వీ మెట్ డైమండ్ కింగ్. ఎవరికైనా ఏమైనా గివ్ అవే కావాలంటే ఇప్పుడే అడిగాను తెలుగు వాళ్ళు. నేను రికమెండ్ చేస్తాను, మీ ఐడికి వెంటనే వచ్చేస్తాను. ఓకే చలో వా అన్న. మొత్తం కంటెంట్ అవుతుంది. ప్రతి ఒక్కరు పట్టుకున్నారు కెమెరా. అందరూ తెలుగు వాళ్ళు కూడా ఎవరికాలు బిజీగా ఉన్నారు. సో ఐఎమ్ నాట్ మేకింగ్ కంటెంట్ హియర్. నా పిఓవి చూడాలంటే వాళ్ళు వ్లాగ్స్ చూడండి, మీకు అర్థం. ఓకే నేను మొత్తం అందరితో మాట్లాడారు. తెలుగు వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరితో, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అన్న రాత్రికి వీళ్ళందరూ అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. సో సేమ్ ఇదే ఆర్డర్లో వెళ్ళాలంట మేము. సో అందుకనే మీ అలాంగ్ విత్ తొండే గేమర్. సో నేను కూడా వెయిట్ చేస్తున్నా. నేను రైట్ వెళ్తాను, తొండే గేమర్ లెఫ్ట్ నుంచి వస్తాడు. సో లెట్ us see in main Free Fire అఫీషియల్ ఛానల్ how it looks. సో చూద్దాం. ఓకే ఏదన్నా ఇక్కడ రిహార్సల్స్ అయితే జరుగుతున్నాయి అజ్జు బాయ్ అండ్ అమిత్ బాయ్కి. చూద్దాం. సో మ్యాక్సిమం ఇక్కడ నుంచి నేను స్టేజ్లోకి అయితే ఎంటర్ అవుతాను. సో అజ్జు బాయ్ విల్ విన్ క్రియేటర్ ఆఫ్ ద ఇయర్. अज्जू भाई विल विन क्रिएटर ऑफ द ईयर अवार्ड. मैं लिख के दे रहा हूँ गारंटी के साथ. देखेंगे उसके बाद दोनों क्रिएटर ऑफ द ईयर. लेट्स गो. मैनिफेस्ट कर रहा हूँ, अगर नहीं जीता तो कोई बात नहीं. हाँ डिलीट मार देंगे वीडियो. दिस इज द डयास. అండ్ ఇక్కడ నుంచి మొత్తం ఆడియన్స్ అక్కడ నుంచి మొదలు పెట్టుకొని అజ్జు భాయ్ అమిత్ భాయ్ కూడా ఉన్నారు అండ్ మిగతా క్రియేటర్స్ అంతా ఉన్నారు. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద ఎరీనా. మీరు స్టేజ్ మీదకి వస్తే ఈ విధమైన ఫీల్ ఉంటుంది. हाँ मैं समझ जाऊंगा. इतना मेहनत कर रहे हो प्रोनाउंस करने के लिए. थैंक यू भाई. थैंक यू भाई. ठीक है चलो. అండ్ ఆ తర్వాత కొంచెం లంచ్ మనతో పాటు లంచ్లో నీరు బ్రో, మధు బ్రో అండ్ రాకేష్ అన్న, నేను వీఆర్ ఎంజాయింగ్ ద లంచ్ టుగెదర్. దీని తర్వాత మెయిన్ ఈవెంట్ ఉంది. స్పీచ్ ఏం ప్రిపేర్ కాలేదు, బట్ నేనైతే అవార్డ్ ఇవ్వబోతున్నా స్టేజ్. సో ఫస్ట్ అవార్డ్ అనౌన్స్ చేస్తారు. అవార్డ్ ఇచ్చేది నేను. సో ఎవరికి ఇస్తున్నా అనేది కూడా నాకు తెలుసు, బట్ నేను చెప్పాలి. అండ్ చలో గైస్ నేనైతే రెడీ అయితే అయిపోయాను. గెట్ రెడీ విత్ మీ రీల్ అయితే వచ్చి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. చూడకపోతే వెళ్ళి చూడండి, ఇన్స్టాలో ఫాలో చేయండి. అండ్ నాతో పాటు బూయా అవార్డ్స్ కి రాకేష్ అన్న కూడా రాబోతున్నాడు. రాకేష్ అన్న ఈస్ ఆల్సో ఇన్ సూట్. పెళ్లి కొడుకు ఈయన, కానీ ఈయన వేసుకున్న చొక్కా నాది కాదు. అడిగారన్న చెప్తాను, ఈ బ్యాచ్ కూడా అసలు తెలియదు. ఓకే సో అది రాకేష్ అన్న కూడా సూట్. అండ్ రాకేష్ అన్న కూడా ఈవెంట్లో మనతో పాటు ఉండొచ్చు. ఓకేనా, ఉంటాడు మ్యాక్సిమం. బట్ నేనేంటంటే అజ్జు భాయ్, అమిత్ భాయ్, నేను, రోమియో ఒక దగ్గర ఉంటాం. సో దిస్ ఈజ్ ద సూట్ అవుట్ఫిట్ అనమాట. ఇప్పుడైతే మేమైతే వెళ్ళబోతున్నాం ద బూయా అవార్డ్స్కి. నేను విన్ అయినా కాకపోయినా గెలుచుకున్నారు. ఆర్సీబీ లాగా వచ్చే సంవత్సరం ఇంకెన్ని సంవత్సరాలు చేయమన్నా చేస్తాను. ఒక్క వ్యూవర్ కూడా లేనప్పుడు స్ట్రీమ్ చేసేవాడే స్ట్రీమర్ రా అని చెప్తున్నా నేను. వచ్చినా రాకపోయినా బాధపడను. సో మన వెన్యూ ఎక్కడ ఉందో తెలుసా? అటు తిరిగితే అక్కడ ఆ తెల్ల గొడుగులు వేసి ఉన్నా చూసారా, అదే మన వెన్యూ. అక్కడే జరుగుతున్నాయి ద బూయా అవార్డ్స్. సో వెళ్దాం అక్కడికి. అండ్ అక్కడికి వెళ్ళే దారిలో కూడా చూపిస్తాం. అండ్ కుదిరితే మనతో పాటు ఇప్పుడు రోమియో రావచ్చు. మనంతా వెహికల్స్లో వెళ్తాం. రాకేష్ అన్న నాతో రాకపోవచ్చు. ఐ విల్ డూ సెల్ఫ్ లాగింగ్.
బట్ లెట్ సీ. మనం ఇప్పుడైతే కింద లాబీలోకి వెళ్ళి ఎవరైనా వచ్చారా లేదా చెక్ చేసుకుందాం. అండ్ ఇంకా మహా అయితే ఒక 2-3 గంటలు ఉంది ఫర్ అవార్డ్ షో. సో అవార్డ్ ఏమొస్తుంది, ఏమవుతుంది, ఏ కేటగిరీ వస్తుంది, ఏ కేటగిరీ రాదు, ఏమీ తెలీదు. సో వెళ్దాం పదండి. गाइस अससियन भाई तैयार है शादी के लिए. शादी का सूट बहुत मस्त है. असिन भाई वेस्ट मत करना ये भी. हाँ हाँ शादी का आउटफिट है सबका, देख लो. ఏదన్నా ఇక్కడైతే రీల్ అయితే తీసినాం అనమాట, నేను ధనుష్ ఎఫ్ఎఫ్ గేమ్. సో వీఆర్ షూటింగ్ రీల్. ధనుష్ అండ్ నా దాంట్లో కొలాబ్ పోస్ట్ వచ్చింది, చూడండి. మనది ప్రాపర్గా వచ్చిందా లేదా, మన బ్లాగ్లో అందరితో మాట్లాడేది లేదా మీకు తెలియదు, కానీ రియల్ లైఫ్లో ఐ డిడ్ ఇంటరాక్షన్. ఓకే, చాలా ఇంటరాక్టివ్ రీల్స్ అయితే చేశాను. సో లెట్ us see. అప్పుడే అయిపోయిందన్న ఓపిక. ఇట్స్ గాన్. ये देखो इसको क्या क्या सिखाया तुमको यार, इतना सिखाया भाई, झूठ मैंने नहीं सिखाया, लोकेश ने सिखाया इसको. ఏం నేర్పించాడన్న లోకేష్ గేమర్ వీళ్ళందరికీ సావలేకపోతున్నారా. సో నో ఓపిక गाइस. भाई मेरे से भी बड़े लोग हैं. अज्जू भाई को पूछो बात थी, अमित भाई को पूछो बात थी. भाई वो तो कंजूस है, तू कंजूस है ये बता. कंजूस नहीं हूँ. वो देगा ना, ठीक है. कहाँ बस पार्टी डन है आज. यही नीचे एक क्लब है, 2 लाख रुपए मिले. चलो गाइस मिलते हैं. मैं अवार्ड नहीं जीतना चाहता. 2 लाख अवार्ड मेरे को नहीं चाहिए. చలో అన్న, చాలాసేపు అయింది కిందకు వచ్చి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, 3 o'clock or else 4 o'clock నుంచి. ఓకే, క్రియేటర్స్ అంతా ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. ఓకే, అందరూ ఇక్కడే ఉన్నారనమాట. సో నేను కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాను. నాకు చెమటలు పడుతున్నాయి మొత్తం, అసలు ఒక్క వస్తుంది. అయినా కానీ షూట్ తీయటానికి లేదనమాట. సో వెన్యూకి వెళ్దాం. అండ్ ఈ పార్టీకి మీరు యూట్యూబ్ లైవ్ చూస్తూ ఉంటుంటారు, మీకు టైమర్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో చూద్దాం, నేను అక్కడికి వెళ్ళాక మీరు నేను క్యామ్లో కనబడితే ఎలా రియాక్ట్ అయ్యారు, ఆర్ఎల్స్ ఇంట్లో మా మమ్మీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, వాళ్ళకి చూపించి మనం వెళ్ళాక. సో లెట్ us see. చలో అన్న, ఇప్పుడైతే మన గురించి ఫార్చునర్ అయితే వచ్చింది. సో వాళ్ళిద్దరూ ఆ ఫార్చునర్లో వెళ్తున్నారు. అందరు రానే. చలో హోటల్ నుంచి వెన్యూకి అయితే వెళ్తున్నాం. నాతో పాటు రోమియో గేమర్ ఉన్నాడు. హాయ్ బోలో. हाय रोमियो गेमर. సిర్ఫ్ హాయ్ బోలో. మనం వెళ్దాం వెన్యూకి, పదండి. సో అన్న వెన్యూకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇంకా అందరూ వెయిట్ కూడా చేస్తున్నారు. సో చలో అయితే వచ్చేసాం, లెట్స్ గో. ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళటానికి. ఆల్ ఆర్ వెయిటింగ్ హియర్ ఫర్ దేర్ ఎంట్రీస్. సో చూద్దాం ఇప్పుడెప్పుడు. అండ్ అన్న చాట్లో ఇక్కడ అంతా #MBG నడుస్తుంది. మీరు కోల్కత్తా దాకా రాలేపోయారు కానీ చాట్లోకి వచ్చారు నా అవార్డ్ షో చూడటానికి. వెరీ మచ్ థ్యాంక్ యూ ఎవరైతే చాట్లో ఉండి #MBG పెట్టారో. లవ్ యూ చుమ్మా, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మామ్, చాలా థ్యాంక్ యూ, హార్ట్ఫుల్ కదా. गाइस बैक स्टेज देखना है, देख लो सारे क्रिएटर्स को. అండ్ అమిత్ భాయ్ వస్తున్నాడు. మేమంతా బ్యాక్ స్టేజ్ లోనే ఉన్నాం. చలో లెట్స్ గో బ్యాక్ స్టేజ్ బ్లాగ్. फ्री फायर मैक्स के फर्स्ट एवर द बूया अवार्ड्स के साथ. అండ్ అన్న నేనైతే బ్యాక్ స్టేజ్లో అయితే ఉన్నా. ఫస్ట్ అవార్డ్ ప్రజెంట్ చేసేది నేనే. సో నాకు అవార్డ్ ప్రజెంట్ చేయమని కార్డ్ అయితే ఇచ్చారు. దీంట్లో ద బూయా అవార్డ్ ఫర్ బెస్ట్ ఎడిట్స్ ఛానల్ గోస్ టు అని చెప్పి నేనైతే దీంట్లో ఉన్న పేరు చదవాలి. అండ్ వాళ్ళకి నేనే ట్రోఫీ ఇవ్వాలి నా చేతుల మీదుగా. సో ఐఎమ్ ద గెస్ట్ ప్రెజెంటర్ అంట. సో చూద్దాం ఎలా ఇస్తాము. Nominations for Best Edits Channel are Sanjugiri for Amalapurapu, Krishna Vamsi for KV18 Free Fire. And to present this award, I would like to call on stage Sankula Venkataju, aka Munna Bhai Gaming. Come on guys, तालियां बजाएं. Munna Bhai Gaming. The Booyah Award for Best Edits Channel goes to Krishna Vamsi aka KV18 Free Fire. Guys, the first Booyah trophy of the night is here. हमने शुरू कर दिया है सिलसिला अवार्ड्स का एंड ये चलता चला जाएगा. KV
KV18, congratulations. KV18 जी, कैसा लग रहा है आपको पहली ट्रॉफी ओपनिंग करके? बहुत बढ़िया लग रहा है। बढ़िया लग रहा है। फीलिंग एक्सप्लेन नहीं कर सकता हूँ। फ्री फायर मैक्स की स्ट्रीम में अज्जू भाई ने मुन्ना भाई को बुलाया नूबड़ा, फैंस रह गए दंग। अभिनव संवाददाता, चलिए आपसे जानते हैं कि क्या है इसके पीछे का राज। ओके नगमा, मैं पहुंच चुका हूं यहाँ पर बहुत ही टैलेंटेड गेमर्स के बीच में, और मेरे सामने अज्जू भाई भी हैं। ठीक है, मैंने ये सुना है जनता जानना चाहती है क्या अज्जू भाई मुन्ना भाई को सच में मानते हैं नूबड़ा, बड़े आ की मात्रा? क्या वो ऐश्वर्या राय की तरह उनकी भी कॉलर ट्यून लगा देना चाहते हैं, स्टार और नो दबा के नूबड़ा नूबड़ा नूबड़ा? आहा, क्या ये सच है? मैं दोनों से जानना चाहूंगा, बताइए क्या कहना है। मेरा दोस्त है तो मेरे को तो नूबी लगता है, बाकी प्रो होगा। प्रो है, जेन्युइन बताओ तो प्रो है, पर एज ए दोस्त उससे बड़ा नूब कोई नहीं है। अरे हाउ स्वीट। मुन्ना भाई क्या कह रहे हैं, ये बिल्कुल ठीक बात कर रहे हैं या नहीं? यार भाईचारा है, बोलने दो नूब, बोलने दो। साथ में खेला था 7 साल तो बोलेगा नूबड़ा है। हम दोनों मार मार के थक चुके हैं तो एक दूसरे को मारा बहुत बार, तो कोई ना, भाईचारा में चलता है मेरे को। वाह जी वाह। देखिए प्रो भी बोला, अभी तो दिल जीत लिया मेरा। चलिए भैया, द नेक्स्ट कैटेगरी फॉर द बेस्ट रीजनल क्रिएटर एंड द नॉमिनीज आर The Booyah Awards. Nominations for Best Regional Creator are Sankula Venkata Achyut for Munna Bhai Gaming, Dr. Hari Raman L for PVS Gaming, Dhanush Chandrasekhar for Dhanush FF Gamer, Penem Madhu for Madhu Penem Gaming, Arjun Shahji for KMC Kumban. And to present the next award, I would like to call on stage Aditi Singh, manager, Garena. The Booyah Award for the Best Regional Creator goes to Munna Bhai Gaming. थैंक यू इधर आने के लिए, बट मैं तेलुगु में बात करना चाहता हूँ। दिल से शुक्रिया जो भी लोग इधर आया, जिसने मेरे को वोट किया वो मेरा रीजनल का है। तो లైవ్ స్ట్రీమ్ చూస్తున్న ప్రతి తెలుగు ప్రేక్షకులకి అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఈ అవార్డు మీ వల్లే వచ్చింది, కేవలం మీకే సొంతం ఈ అవార్డు. అండ్ నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీకి, మా మమ్మీకి, డాడీకి, ఇంకా మా అన్నయ్యకి, అండ్ మొత్తం టీమ్కి, ఎవరైతే ఎడిటర్స్ ఉన్నారో అండ్ మేనేజర్స్, ఎవ్రీ వన్ బ్యాక్ స్టేజ్లో వర్క్ చేసే వాళ్ళకి, అండ్ మొత్తం మా టీమ్ ఏదైతే స్క్వాడ్ ఉందో, గిల్డ్ ఉందో, అండ్ నాతో పాటు ఆడే ప్రతి క్రియేటర్, మెయిన్గా అజ్జు బాయ్ అండ్ అమిత్ బాయ్, నాకు తోడుగా ఉన్న నా క్రియేటర్ సోదరులకి అందరికీ ఈ అవార్డు చెందుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద అవార్డ్. థ్యాంక్ యూ फ्री फायर, थैंक्स फॉर गिविंग मी दिस अवार्ड. बहुत अच्छा लगा. थैंक यू गाइस, दिल से शुक्रिया यार. अगर आपको तेलुगु में कहना है आई लव फ्री फायर तो क्या बोलना होगा? నేను ఫ్రీ ఫైర్ ని ప్రేమిస్తున్నాను, నేను నిజంగా ప్రేమిస్తాను. ప్రేమిస్తున్నా. क्या बात है. चलो थैंक यू गाइस, थैंक यू. रीजनल चलिए दोस्तों, अब उस क्रिएटर को अवार्ड देने वाली है जो गेम प्ले को कॉमेडी शो में बदल सकता है. इसके लिए तो बच्चे ऐसे నాతో పాటు ఈ అవార్డుని ఇంకా చాలామంది డిజర్వ్ చేస్తారు, బట్ సమ్ డిజర్వింగ్ క్రియేటర్స్ ఆర్ హియర్, బట్ వాళ్ళకి కూడా ఈ అవార్డు సొంతం అవుతుంది. దిస్ ఈజ్ బెస్ట్ రీజనల్ క్రియేటర్ అవార్డ్. సో ఇక్కడ మొత్తం ఎల్కేఎస్ బ్రో ఉన్నాడు, ధను బ్రో ఉన్నాడు నామినేట్ అయినాడు, అండ్ మధు పెన్నం ఉన్నాడు. సో ఆల్ దీస్ పీపుల్ డిజర్వ్ దిస్ అవార్డ్. మీకు ఇస్తున్నారు. అండ్ రాకేష్ అన్న కూడా మానేశాడు, కానీ ఒక 5 సంవత్సరాలుగా లెక్కేసుకుంటే ఆయన కూడా డిజర్వింగే. సో ఐఎమ్ డెడికేటింగ్ దిస్ అవార్డ్ మొత్తం కమ్యూనిటీకి. థ్యాంక్ యూ. The Booyah Award for Creator of the Year goes to Any guesses? Total Gaming. Ajju Bhai, aka Total Gaming. Guys, round of applause for Ajju Bhai Gaming.
Ajju Bhai. देखो मैं ज़्यादा टाइम तक अवार्ड को होल्ड नहीं कर सकता क्योंकि बातें लंबी होने वाली है। आज से लगभग 6 साल पहले मैंने इस गेम को खेलना स्टार्ट किया था। तब मुझे नहीं पता था कि ये गेम इतनी बड़ी होगी, मैं इतना बड़ा क्रिएटर बनूंगा, एक कम्युनिटी इतनी बड़ी होगी। मेरे साथ में अमित भाई है। जब मैंने स्टार्ट किया था तब कुछ क्रिएटर थे 5-6, उसमें से एक अमित भाई भी थे और आज वो मेरे साथ नॉमिनेट भी हुए थे। मैं जीता हूँ, पर अमित भाई लव यू अमित भाई। ये मेरा मूवमेंट नहीं है, ये हम सबका है भाई। लेट्स गो। Creator of the Year. हैकर है भाई, हैकर है। Booyah Awards 2025. द स्क्वाड, लेजेंडरी स्क्वाड। हमारे रैंक पुश स्क्वाड है। जब हम लोग न्यू सीजन आता है तो रैंक पुश करते हैं और मुझे भी काफी अच्छा लगा कि हमारे ग्रुप में ऑलमोस्ट सबने कुछ ना कुछ लिया है। Booyah Awards 2025 Creator of the Year guys. Congratulations once again Ajju bhai. అండ్ తెలుగులో ఇంకో అవార్డు జస్ట్ 2 అవార్డులు వచ్చింది తెలుగుకి. నేను 3 వస్తాయి అనుకున్నా, బట్ బెస్ట్ ఎడిట్స్ ఛానల్ తెలుగులో కృష్ణ వంశీ కేవీ వచ్చింది, ఇంకోటి నాకు వచ్చింది. బట్ యా, అండ్ నా మనసు స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ మీద కూడా ఉంది, బట్ ఒకటి వచ్చింది నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ సాల్ కప్పు ఉంది. చలో అన్న, ఆఫ్టర్ విన్నింగ్ అవార్డ్ మనమైతే డిన్నర్కి అయితే వచ్చాం వేరే హోటల్కి. మనతో పాటు మొత్తం తెలుగు కమ్యూనిటీ క్రియేటర్స్ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ. నాదే అనమాట పార్టీ ఈరోజు ఇస్తున్నాం మనం. యాక్చువల్గా నిన్న చెప్పారు అవార్డు గెలుచుకొని ఖచ్చితంగా పార్టీ ఇస్తారని, సో పార్టీ వెల్కమ్ టు ద పార్టీ. क्लबिंग बोलते అన్న. పార్టీలో ఏం మాట్లాడడం కుదరలేదు, బట్ పార్టీ అయితే అయిపోయింది. ఇప్పుడు మేమైతే మళ్ళీ హోటల్కి అయితే వచ్చాం. అండ్ ఇక్కడ ఫోటోషూట్ అయితే జరుగుతుంది. ఫస్ట్ అజ్జు బై జరుగుతుంది ఫోటోషూట్, ఆ తర్వాత మన అవార్డ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ విల్ గో గెట్ ఫోటోషూట్ అండ్ ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను. జస్ట్ కొద్దిగా హ్యాపీనెస్ డిఫరెన్స్ అంతే. బట్ దిస్ ఈజ్ ద అవార్డ్ ఐ వాంటెడ్ ద మోస్ట్, బట్ నాకు రాలేదు. బట్ ఫిర్ బి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. దిస్ ఈజ్ స్ట్రీమర్ ఆఫ్ ద ఇయర్ మేల్. సో ఈ అవార్డ్ అమిత్ భాయ్కి వచ్చింది. నెక్స్ట్ సంవత్సరం మనం ట్రై చేద్దాం చాలా కన్సిస్టెంట్గా. మొన్న అంటే టైం అంటే మొన్నలాగా చాలా మంచిగా టైంకి స్ట్రీములు పెట్టి రోజుకి 2 అన్న పెట్టి నెక్స్ట్ సంవత్సరం సాధిద్దాం. ఓకే మొన్న బ్రో, మొత్తానికి ఎలాగైతే అవార్డు అయితే గెలుచుకున్నారు, సో ఎలా ఉంది మీ రియాక్షన్? అండ్ స్టేజ్ మీద కూడా ఎక్కువ మాట్లాడే ఛాన్స్ అయితే ఇవ్వనివ్వలేదు. సో మీరు ఏమన్నా ఒకవేళ అక్కడ మర్చిపోయినా లేదా చెప్పడం కుదరకపోయినా ఒకసారి మన ప్రేక్షకులకి అందరికీ చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకైతే చాలా మంచిగా అనిపించింది అన్న అవార్డు తీసుకొని. నాకు ఒక డిజర్వింగ్ అవార్డు తీసుకున్నానన్న ఫీల్ అయితే ఉంది. ఓకేనా, బెస్ట్ రీజనల్ క్రియేటర్. ఈ అవార్డు గెలవడానికి కారణం మీరే. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి సపోర్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్కి, ఎవరైతే 37 లక్షల మంది 38 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇది అంకితం. గేమ్లో ఓటేసిన వాళ్ళకి ఇంకా ఇంకా ఎక్కువ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అండ్ మిగతా నాకు సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీకి, మొత్తం మా మమ్మీకి, డాడీకి. నేను అసలు మా నానమ్మ తాతయ్య గారిని మెన్షన్ చేయడం మర్చిపోయా. నాకు ఫస్ట్ అసలు ల్యాప్టాప్ కొనడానికి డబ్బులు వేసిందే మా నానమ్మ ఆర్ఎల్స్ తాతయ్య. సో వాళ్ళే ఫారెన్ నుంచి తెప్పించారు. ది ప్లేడ్ చాలా మేజర్ రోల్ నా చైల్డ్హుడ్ నుంచి. వాళ్ళు కూడా సపోర్ట్ చేసి చేయటం వల్లే వచ్చింది ఈరోజు ఇంత గుర్తింపు. ఒక గేమ్లో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా జరిగే ఈవెంట్లో కేవలం 13 అవార్డులు ఉన్నాయి. దాంట్లో నేను ఒకటి గెలిచానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ దాంతోపాటు మొత్తం నాతో రోజు ఆడిన మా టీమ్మేట్స్కి అండ్ మొత్తం మా గిల్డ్కి అండ్ చాట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి, బ్యాక్ ఎండ్లో ఉండే టీం మొత్తం, ఎడిటర్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, మోడరేటర్స్కి కావచ్చు, చాట్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్, ప్రతి ఒక్కరు ఎవరైతే సాయం చేశారో, నన్ను రోజు ఎంకరేజ్ చేసి మీ లవ్ని చూపించారో చాలా అంటే చాలా థ్యాంక్ యూ. నేను ఇంకా రోజు ఇదే స్ఫూర్తితో ఇంకా ఎక్కువ స్ట్రీమింగ్ అయితే చేస్తాను. ఇది నన్ను ఇంకా మోటివేట్ చేసిద్ది ఇంకా మంచిగా స్ట్రీమ్ చేయని చెప్పి. సో థ్యాంక్ యూ ఈ బెస్ట్ రీజనల్ క్రియేటర్ అవార్డ్ ఇప్పించినందుకు. నెక్స్ట్ సారి మనం బెస్ట్ స్ట్రీమర్ అవార్డ్ పక్కా టైం టు టైం స్ట్రీమ్ పెట్టి కొడదాము. అండ్ ఈ 2 రోజుల్లో చాలా చీట్ మీల్స్ చేసా. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్ ఉందాం.
అండ్ మన తెలుగు కమ్యూనిటీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ తెలుగు యూట్యూబర్ దీన్ని డిజర్వ్ చేస్తారు. మన కమ్యూనిటీ అంత స్ట్రాంగ్గా వేరే ఏ కమ్యూనిటీ నాకైతే అనిపించలే. థ్యాంక్స్ ఫర్ ద లవ్. అండ్ ఆ టైంలో ఎవరైతే రీల్స్ పెట్టారో ఆర్ ఎల్స్ వీడియోస్ చేశారో ఓట్ వేయండి అని చెప్పి క్రియేటర్స్ కూడా, దాంట్లో నార్మల్ సబ్స్క్రైబర్స్ కూడా షేర్ చేశారు ఆ రీల్ని. అసలు నాకైతే ఊహించలేదు ఇంత సపోర్ట్, ఇంత ప్రేమ వస్తుందని. ఒక గేమ్ ఆడి ఇది రావటం, ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. నా 6 సంవత్సరాల జీవితం ఇది. మరి అవార్డు వచ్చిన వెంటనే అజ్జుబాయ్తో పాటు స్టేజ్ వరకు వెళ్ళారు, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అది ముందుగానే జరిగిందా లేదా అప్పటికప్పుడు అనుకున్నదా? వాళ్ళు అప్పటికప్పుడు ఇంకా గెలవలేదు, ఇంకా అనౌన్స్ కూడా చేయలేదు ఎవరా అని నాకు టెన్షన్గా ఉంది. అజ్జుబాయేమో లేకుమున్నా లేకు నువ్వు నుంచోరా, ఏంటి వెళ్ళిపోదాం పదా స్టేజ్ మీద నేను తీసుకెళ్ళాలని లాక్కెళ్ళిపోతున్నాను. అక్కడ నేను రుకో అజ్జుబాయ్ అంటున్నా. సో చాలా మంచి వైబ్ వచ్చింది. అక్కడ దాకా సగం దాకా తోడొచ్చాడు. అండ్ మిగతా వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ యూట్యూబర్ కూడా అక్కడ నాకు అమిత్ భాయ్ కావచ్చు, అజ్జుబాయ్ కావచ్చు, మిగతా తోడొచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అండ్ దాంతోపాటు లాస్ట్లో స్పెషల్ థ్యాంక్స్ టు మా గిల్డ్ మేట్స్, నాకు ఇన్ని సంవత్సరాలు తోడుండి మన రీజియన్లో మంది బెస్ట్ స్ట్రీమ్ కింద అనిపించేలాగా చేసినందుకు థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఒక లైఫ్ లీడ్ చేయొచ్చు, చాలా మంచి కెరియర్ చూస్ చేసుకోవచ్చని అనిపించేలా చేసింది నన్ను ఈ ఒక్క గేమ్. మీరు మిగతా క్రియేటర్స్ గురించి నాకు తెలీదు, నేనైతే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను కన్సిస్టెంట్గా నేను చేసుకున్న దాన్ని బట్టి ఈ రోజు నైట్ అంతా ట్రోఫీని పక్కన పెట్టుకుని పడుకుంటారు అనమాట. అంతేగా, నేను నీట్గా దీన్ని యాక్చువల్లీ స్టేజ్ మీద ముద్దు కూడా పెట్టుకున్నా, నేను రీల్ కూడా కాల మొత్తం అంతా చూసే ఉంటారు. స్టిల్ నేను ఇంకా ఏమన్నా మిస్ అయ్యానని అనిపిస్తే మీరు ఎవరన్నా అవుట్ అని ఫీల్ అయి ఉంటే కనుక నీకు పర్టికులర్గా ఈ వీడియో చూస్తున్నా నీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ. నా సక్సెస్ని చూడటానికి వచ్చి దాన్ని ఇంతగా అభినందించి, కొంతమంది అయితే గుంటూరు నుంచి కూడా వచ్చారు చూడడానికి, మన తెలుగు వాళ్ళు గుంటూరు నుంచి వచ్చారు, చాలా మంది కోల్కతాకు వచ్చారు, 10 మంది దాకా వచ్చి ఉంటారు తెలుగు స్టేట్స్ నుంచి వచ్చారు 10 మంది. నేను వాళ్ళందరికీ సెల్ఫీలు ఇచ్చాను, మ్యాక్సిమం మెన్షన్ చేస్తా అన్నారు, తిరిగి మెన్షన్ చేయాలి. సో ఎవరన్నా వచ్చినా రాలేకపోయినా కొద్దిగా నా సక్సెస్ చూసి హ్యాపీగా ఒక వెల్ విషర్గా వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఈ అవార్డ్ మీకే సొంతం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. మళ్ళీ ఒక మంచి లైవ్ స్ట్రీమ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బై బై, గుడ్ బై.